హలో ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. మీరు ఎప్పుడు వినని కొన్ని షార్ట్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకటవది, ఒక మనిషి నిద్ర లేకుండా 11 రోజులు ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం, రియల్గా జరిగినది. ర్యాండీ గార్డ్నర్ అనే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి. ఈయన 1964లో ఒక హై స్కూల్లో స్టూడెంట్. ఇతను ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ కోసం నిద్ర లేకుండా ఉండటానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఈయన మొత్తం 11 రోజుల 25 నిమిషాలు నిద్ర లేకుండా ఉన్నాడు. కానీ అతనికి ఆ సమయంలో చాలా సమస్యలు ఎదురయ్యాయి. జ్ఞాపకశక్తి తగ్గటం, మూడ్ స్వింగ్స్ రావటం, హెల్యూసినేషన్ అనగా లేనివి ఉన్నట్టుగా కనిపించడం, ఫోకస్ తగ్గిపోవటం వంటి పరిణామాలు అతను ఎదుర్కొన్నాడు. తరువాత ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చేయమని ఆయన చెప్పారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా రోజుకి 7 నుంచి 8 గంటల సమయాన్ని నిద్రపోవటానికి కేటాయించండి. 7 నుంచి 8 గంటల సమయం నిద్రపోతే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రెండవది, బటర్ఫ్లై టేస్ట్ని ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? బటర్ఫ్లై మనలా నోటితో కాకుండా టేస్ట్ని లెగ్స్తో ఫీల్ అవుతాయి. ఎలా అంటే, బటర్ఫ్లై ఒక లీఫ్ లేక ఫ్లవర్ మీద ల్యాండ్ అయితే దాని లెగ్స్లో ఉన్న స్పెషల్ సెన్సార్స్ అంటే టేస్ట్ రిసెప్టర్స్ ఆ సర్ఫేస్ని టచ్ చేసి టేస్ట్ని డిటెక్ట్ చేస్తాయి. అంటే అది ఫుడ్డా లేక ఎగ్ పెట్టడానికి సరి అయిన ప్రదేశమా అని అది చెక్ చేసుకుంటుంది. సో తద్వారా లెగ్స్ ద్వారా అది టేస్ట్ని ఫీల్ అవుతుంది. మూడవది, అంటార్కిటిక్లోని రెయిన్ చాలా తక్కువగా పడుతుంది. ఎందుకంటే అక్కడ చలి ఎక్కువగా ఉండటం వల్ల టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చల్లని గాలి ఎక్కువగా ఆవిరి పట్టుకోలేదు కాబట్టి మేఘాలు అక్కడ ఏర్పడవు. అంతేకాకుండా మిగతా కాంటినెంట్స్తో పోలిస్తే అంటార్కిటికా లోపల ప్రాంతాలు సముద్రాల నుండి చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి నీటి ఆవిరి అక్కడికి చేరదు. అందువల్ల మేఘాలు ఏర్పడవు. కాబట్టి వర్షాలు అక్కడ చాలా తక్కువగా పడతాయి. అంటార్కిటికాను కోల్డ్ డెజర్ట్ అని కూడా అంటారు. నాలుగవది, ఇది మీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మనిషికి వింగ్స్ ఉంటే ఏమవుతుంది? అసలు ఎలా ఉంటుందంటే బాడీ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది. బోన్స్ చాలా లైట్గా అవుతాయి. ఛాతీ కండరాలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. మనిషి వెయిట్కి తగినట్టుగా వింగ్స్ ఉండాలి. అప్పుడే ఫ్లయింగ్కి కొంచెం ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ సైన్స్ ప్రకారం ఒకవేళ రెక్కలు ఉన్నా ఫ్లయింగ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని తెలుస్తుంది. కానీ ఫ్యూచర్ టెక్నాలజీతో మనం ఆల్రెడీ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ని జెట్ సూట్స్ అండ్ వింగ్ సూట్స్తో ట్రై చేస్తున్నాం. ఐదవది, రోజు ఎగ్స్ తినడం వల్ల ఏమవుతుంది? రోజు ఎగ్స్ తినడం చాలా మంచిది. గుడ్డులో హై క్వాలిటీ ప్రోటీన్ ఉండటం వల్ల మజిల్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఇందులో కోలిన్ అనే న్యూట్రియంట్ ఉండటం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డే మొత్తం యాక్టివ్గా కూడా ఉంటారు. స్కిన్ టోన్ అనేది చాలా మెరుగుపడుతుంది మరియు హెయిర్ లాస్ కూడా చాలా తగ్గుతుంది. కానీ రోజు ఎగ్స్ తినే ముందు కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. రోజుకు 1 లేదా 2 తింటే అంతకంటే ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగటం మనిషికి చాలా ప్రమాదకరం. మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ గుడ్లు తినటం కూడా మంచిది కాదు. కాబట్టి
హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గుడ్లు తక్కువ మోతాదులో తీసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.